పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలా. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రసాద్ నీల్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్లోకి వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ స్నేహానికి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ రాబడుతోంది. లేటెస్ట్గా ఈ సలార్ నుంచి అదిరిపోయే ఊరమాస్ యాక్షన్ ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. దేవుళ్ళు ఎట్లయినా రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్న రాక్షసుడన్నా వత్తాడేమో అని సురబ్బి డైలాగ్తో రిలీజ్ చేసిన యాక్షన్ ప్రోమో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రభాస్తో రాజసం, రాక్షసం, భీకరమైన గంభీరం, యాయా అంటూ సాగే బ్యాక్గ్రౌండ్ థీమ్ ఇవన్నీ కూడగట్టుకొని చేసిన పోరాట సీన్స్ ఆకట్టుకున్నాయి. 2 పార్ట్లుగా వచ్చిన సలార్ సినిమా మొదటి భాగానికి సీజ్ ఫైర్ అని టైటిల్ పెట్టి సక్సెస్ను అందుకున్నారు. ఇక రెండో పార్ట్ కోసం పార్ట్ 1 చివర్లో అదిరిపోయే ట్వీట్ ఇచ్చాడు దర్శకుడు ప్రసాద్ నీల్. ఇక రాబోయే 2 పార్ట్లకు శౌర్యంగా పర్వం అని టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన కెరీర్ మైల్ స్టోన్ మూవీ 75వ ప్రాజెక్ట్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సైంధవ్ అనే విభిన్న టైటిల్తో ఆడియన్స్ను అట్రాక్ట్ చేశాడు. అయితే ఈ మూవీకి హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొల్ను తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా హీరో వెంకటేష్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 29న రిలీజ్ కాబోయే 3rd సింగిల్ బుజ్జుకొండవే సాంగ్ ప్రతి తల్లిదండ్రుల హృదయాలను తాకుతుందని తెలిపారు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ ప్రేక్షకులతో పాటు అందరినీ కదిలిస్తోంది. వెంకీ ప్రమోషన్లో కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన సైంధవ్ గ్లిప్స్ ఫ్యాన్స్లో క్యూరియాసిటీని అమాంతం పెంచేసింది. దీంతో వెంకీ 75వ మూవీ ఒక మైల్ స్టోన్గా మారటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. హై యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆర్జియా జర్మియా హీరోయిన్స్. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కాంతారా కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్ మూవీ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిన సినిమా. ఈ సినిమాకు అట్రాక్ట్ అవ్వని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇక ఈ మూవీలో చూపించిన విజువల్స్కి కానీ, హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి యాక్టింగ్కి కానీ, అందులో ఉన్న ప్యూర్ కామెడీ కానీ ఇలా ఎప్పుడో ఒక చోట కనెక్ట్ అవ్వని ఆడియన్ ఉండరనేమో అనిపిస్తోంది. ఇక ఇప్పుడు కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 పేరుతో ఫ్రీక్వెన్స్ స్టార్ చేశారు హీరో రిషబ్ శెట్టి. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా కోసం కాస్టింగ్ కాల్కి పిలిపించుకునివ్వగా ఇండియా వైడ్గా నటించడానికి చాలామంది ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారంట. ఇందుకోసం దాదాపు 25,000 మందికి కంటే ఎక్కువ దరఖాస్తులు మేకర్స్కి అందుకున్నట్లు సమాచారం. ఇక వీటి నుంచి ఎంపిక చేసిన కొందరి ఇప్పటికే కాంతారా లోకంలోకి వివిధ పాత్రల్లో నటించడానికి సెలెక్ట్ అయ్యారని తెలుస్తోంది. కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 స్టోరీ విషయానికి వస్తే ఈ చిత్రం 301, 400 ఏడీ కాలంలోని పంజుల్ని దైవం మూలాన్ని తిరిగి కనుగొని ప్రక్రియలో ఏం జరిగిందనేది తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. కాంతారా ప్రీక్వెల్ కోసం బడ్జెట్ కూడా భారీగానే ఖర్చు చేస్తున్నారు. పార్ట్ 1 కోసం కేవలం 16 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన మేకర్స్ ప్రీక్వెల్ కోసం ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మరి బడ్జెట్తో చాలా ప్రత్యేకతతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కోటబొమ్మాలి PS త్వరలో ఓటీటీలో సందడి చేయబోతుందనే సమాచారం అందుతోంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్ పబ్లిసిటీ వచ్చేసింది. తేజ మన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్కి కీలక పాత్రలు పోషించారు.
అయితే మలయాళీ సూపర్ హిట్ నయట్ రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమాకు GA2 సంస్థ నిర్మించింది. నవంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేసిన ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఇక లేటెస్ట్గా అప్డేట్ ప్రకారం ఈ సినిమా న్యూ ఇయర్ వీకెండ్ ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఫిలిం సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జనవరి 5న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందంట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువలాల్సి ఉంది. ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్గా దూసుకుపోతున్న దీపికా పదుకొనే ఒక్కో సినిమాకి 15 కోట్ల పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటుందంట. ఇండియాలోని ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ కూడా ఈమెనే. ఇక 2023లో దీపికా షారూఖ్ ఖాన్ సరసన పఠాన్, జవాన్ వంటి సినిమాల్లో నటించి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. వీటిలో పఠాన్ 2023 జనవరి 25న విడుదలైంది. అయితే ఈ ఇయర్ బాలీవుడ్లో ఫస్ట్ సక్సెస్ అందుకున్న సినిమా ఇదే. దాంతో 2023లో మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ అనిపించుకుంది దీపికా పదుకొనే. అయితే 2024లో కూడా దీపిక ఇదే రిపీట్ చేయబోతోంది. 2024 ఆరంభంలో దీపికా పదుకొనే నటించిన సినిమానే బాక్సాఫీస్ వద్ద బోని కొట్టబోతోంది. 2024 జనవరిలో బాక్సాఫీస్ వద్ద పలు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో బాలీవుడ్ నుంచి కొత్త ఏడాదిలో విడుదలవుతున్న మొదటి సినిమా ఫైటర్. రితిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదల కానుంది. అయితే ఈ సినిమాలో దీపికా పదుకొనే ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫైటర్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ కంటెంట్ చూస్తుంటే మళ్ళీ కొత్త ఏడాదిలో బాలీవుడ్ నుంచి తొలి హిట్ దీపికా పదుకొనే ఖాతాలోనే పడేటట్లు కనిపిస్తోంది. రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ఈగల్. అయితే కావ్య థామర్, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్స్. బుధవారం ఈ మూవీ సెకండ్ సాంగ్ లిరికల్ వీడియోను లాంచ్ చేశారు. గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే, గల్లంతే గల్లంతే నీ గల్లే గల్లంతే చేసనే, తడబడే అలజడే అనే పల్లవితో మొదలైన ఈ మెలోడీ సాంగ్ను దాజ్వాంద్ కాంపోజ్ చేయగా ఆపిల్ కపిలన్ లీన్ పాడారు. కాపు కాసే మాయగాడే, మనమే గాని మాట లేదే, కానరాడే, పోనే పోడే, వీడెవడే అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. పారిక్ లొకేషన్లో రవితేజ, కావ్య థామర్ జంటపై చిత్రీకరించారు. సాంగ్ లాంచ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ ఈగల్ డిఫరెంట్ మ్యాస్ ఫిలిం, ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ పాట చాలా ప్రత్యేకం, రవితేజ గారితో కలిసి నటించడం గర్వంగా భావిస్తున్నా అని కావ్య థామర్ తెలిపింది. రవితేజ గారి ఫ్యాన్స్ అయిన నేను ఆయన సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం కళ నెరవేరినట్టుగా ఉంది అని సంగీత దర్శకుడు దేవ్ జాన్ అన్నాడు. అయితే దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాతలు TG విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, నటుడు నవదీప్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమా విడుదల కానుంది. గత కొద్ది రోజులుగా హాయ్ నాన్న ప్రమోషన్స్తో బిజీగా ఉన్న నాని తాజాగా తన కొత్త సినిమా షూట్లో తిరిగి జాయిన్ అయ్యాడు. తనను హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్, SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయింది. బుధవారం కొత్త షెడ్యూల్ని హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ లెంగ్తీ షెడ్యూల్లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్తో పాటు కొత్త టాకీ పాట్ను చిత్రీకరించనున్నారు. నానితో పాటు ముఖ్య నటులంతా ఇందులో పాల్గొంటారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను DBB ధానయ్య, కళ్యాణ్ దాసరి కలిసి హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు. జెక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ ఈసారి హిట్లర్ అనే యాక్షన్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి దర్శకుడు DT రాజా, DR సంజయ్ కుమార్ నిర్మాతలు తాజాగా ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. మనం యుద్ధానికి వాడబోయే ఆయుధాన్ని నిర్ణయించేది మన శత్రువే అనే లైన్తో టీజర్ మొదలైంది. అయితే డిటెక్టర్ లాంటి పొలిటీషియన్, అతన్ని వేటాడే ఓ కిల్లర్, తన్ని పట్టుకునే పనిలో పోలీస్ ఆఫీసర్, ఈ 3 పాత్రల మధ్య జరిగే కథ ఇదని టీజర్ను బట్టి అర్థమవుతోంది. అయితే కిల్లర్గా విజయ్లో క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంది. రియా సుమన్ తనకు జంటగా కనిపించింది. పొలిటీషియన్గా చరణ్ రాజ్, పోలీస్గా గౌతమ్ మీనన్ నటించారు. అయితే నియంతల వ్యవహరించే ఓ రాజకీయ నేతను ఎదుర్కొనే సాధారణ పౌరుడి కథే ఈ సినిమా అంటున్నారు మేకర్స్. తమిళంలో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్కు ఎంతగానో పేరొచ్చింది.
అందులో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి జిమిక్కి అంతే పాపులారిటీ వచ్చింది. తన క్యారెక్టర్ నిడివి తక్కువైనప్పటికీ తన అందంతో ఎంతగానో ఆకట్టుకుందామె. గతంలోనూ తాను పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాతో ఆమె సెన్సేషనల్ క్రష్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. రవితేజ సినిమాలో ఆమె నటించబోతోందని వార్తలు వచ్చాయి. టాలీవుడ్ ఎంట్రీ మాలేటి ఉన్న బాలీవుడ్ తో మాత్రం ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆమె నటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆషికి ఫ్రాంచైజీకి బాలీవుడ్ తో ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికి వచ్చిన 2 భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు థర్డ్ పార్ట్ తీయబోతున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించబోయే ఈ చిత్రానికి అనురాగ్ బస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.